ఏ రోజు పార్టీ జెండా పట్టుకుని వ్యక్తికి ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రాంతంతో ఏ విధంగా అనుబంధం ఉంటుందని వైఎస్ఆర్సీపీ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఓవైపు తలారి రంగయ్య, మరోవైపు ఉమా జనంలోకి వెళ్తుండటంతో పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. సందర్భంగా ఉమా మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న మంచి ప్రతి ఇంట కనిపిస్తోందన్నారు. ఇలాంటి వ్యక్తిని మరోసారి సీఎం చేసుకోవాలన్న దృక్పథంతో ప్రజలున్నారన్నారు. మరోవైపు టీడీపీ నేతలు చంద్రబాబు వాలంటీర్ల గురించి మాట్లాడిన మాటలను ప్రస్తావించారు. మగవాళ్లు ఇళ్లలో లేనప్పుడు వాలంటీర్లు ఇంటికి వెళ్లి తలుపు తట్టడానికి అంటూ నీచమైన మాటలు చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు మళ్లీ వాలంటీర్ వ్యవస్థ అద్భుతమని కితాబిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంటే సీఎం జగన్ పాలన ఏ విధంగా ఉందన్నది చంద్రబాబు కూడా చెప్తున్నారని ఉమా అన్నారు. మాకు చంద్రబాబు కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారని తెలిపారు. మరోవైపు సురేంద్రబాబు ఏ రోజు ఏ పార్టీ జెండా కూడా పట్టుకోలేదని, అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే ప్రజలు ఆదరించే ప్రసక్తి లేదన్నారు. కళ్యాణదుర్గం ప్రజలకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుందన్నారు. వచ్చే 32 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ గడపకి వెళ్ళినా, ఏ తలుపు తట్టినా, ఎవరిని పలకరించినా జగన్మోహన్ రెడ్డి గారిని మరీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే మా కుటుంబ భవిష్యత్తు, మా ప్రాంత అభివృద్ధి అని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. 58 నెలల పాటు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారికి 32 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎలక్షన్స్లో పెద్ద మెజార్టీ ఇచ్చి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇదంతా అర్థమైపోయి వాలంటీర్ల వ్యవస్థ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గడపకెళ్ళి తలుపు తట్టి వాళ్ళ చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను అసభ్యకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. మూట్లు మోసేవాళ్ళన్నాడు, మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు తలుపు తట్టి ఇబ్బంది పెడుతున్నారు ఆడవాళ్ళని అన్నాడు, రకరకాలుగా మాట్లాడాడు. అసభ్యకరంగా మాట్లాడిన జరిగింది, మనమంతా మీడియాలో చూసాం. ఇప్పుడైతే ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి వాలంటీర్లను మచ్చిక చేసుకొని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించుకునే విధంగా చేయాలని చెప్పి వాళ్ళను సైతం మభ్యపెట్టే విధంగా 10,000 రూపాయలు శాలరీ ఇస్తాం, వాలంటీర్లు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు అంటున్నారు. గతంలో పనికిమాలినటువంటి వాళ్ళు వాలంటీర్లు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అద్భుతమైనటువంటి వాళ్ళు, వాళ్ళ సేవలు అమోఘం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్తుండడం జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి ఇదొక ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటుండడం దీనికి ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. అందుకోసం 32 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకు చెప్పినట్లు మాట తప్పడు మడమ తిప్పడు అనే సిద్ధాంతం ప్రకారం ఏ ఒక్కరికి రాష్ట్రంలో ఇబ్బంది లేకోకుండా 98% సంక్షేమ కార్యక్రమాలను మేనిఫెస్టోను అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మేమందరూ కూడా 32 రోజుల పాటు సైనికులుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజెప్పి ఓటు అడిగేకి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత ఉందనేది మేము ఇంటింటికి వెళ్ళి చెప్పి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో
వైసీపీ అభ్యర్థి రంగయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, ఎంపీ అభ్యర్థిని శంకరన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దాంట్లో ఆహర్నిశలు మేము పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం బాటలేసి దాంట్లో మేమంతా ముందున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. టీడీపీ అభ్యర్థి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు వరకు, మొన్న టికెట్ వచ్చే వరకు ఏ జెండా పట్టుకొని కూడా పనిచేయలే. రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తి కేవలం డబ్బులతో టికెట్ కొనుక్కొని వచ్చినారనేది బహిరంగ రహస్యం. ఏ కాంగ్రెస్ పార్టీలో కానీ, వైసీపీ పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ జెండా పట్టుకున్నటువంటి మనిషికి ప్రజాస్వామ్య విలువ, ప్రాంతం విలువ, అభివృద్ధి అనేది తెలుస్తుంది. ఏ జెండా కూడా పట్టుకోకున్నటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారంటే కేవలం డబ్బుల కోసం. అతను డబ్బులు ఎక్కువయ్యాయి, డబ్బుల కోసం వచ్చావు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువ. ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఫ్యాన్ గుర్తు కోటేయాలనేది కృతనిశ్చయంతో ఉన్నారనేది దీంట్లో ఎటువంటి సందేహం లేదు.